హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో 12 పీఆర్సీ కమిషన్ నియామకం ఆలస్యం కావడంతో ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగుల డిమాండ్ అనమాట. సో, ఏదైతే 12 పీఆర్సీ కమిషన్ ఇంకా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఉద్యోగ పెన్షనర్స్‌కి ఇంకా నియామకం అంటే పీఆర్సీ కమిషన్ నియామకం జరగకపోవడంతో పూర్తిగా ఆలస్యం కావడంతో ఐఆర్ కోసం అయితే పట్టుబడుతున్నారు. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో మంత్రుల కీలక భేటీ. ఆర్థిక అంశాలపై ఉత్కంఠభరితమైన చర్చ. ఆంధ్రప్రదేశ్ సచివాలయం ప్రస్తుతం ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య జరుగుతున్న కీలక చర్చలకు వేదిక అయింది. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్లతో పాటుగా ఉన్నత అధికారులు మరియు ఆర్థిక శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్పంచుకున్నారు. ప్రధానంగా ఆర్థికపరమైన అంశాలపైనే ఈ భేటీ అయితే చర్చ జరుగుతోంది. డిఏ బకాయిలు, ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి. ప్రభుత్వ ఉద్యోగులు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న 4 డిఏ బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జనవరి 1వ తేదీ నాటికి మరొక డిఏ కూడా చేరడంతో పెండింగ్‌లో చేరి మొత్తం 5 డిఏలు అవుతాయని ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. ఈ పెండింగ్ డిఏలను వెంటనే విడుదల చేయాలని మొదటి నుంచి ఉద్యోగ సంఘాలు వివిధ రూపాల్లో ఆందోళన అయితే చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వానికి ఏదో విధంగా తెలియజేస్తూనే ఉన్నారు. అయితే ప్రభుత్వం ప్రస్తుతానికి ఒక డిఏను విడుదల చేయడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది శుభవార్త. సో, దీనిపై ఉద్యోగ సంఘాలు మాత్రం గట్టిగా పట్టుబడుతున్నాయి. పీఆర్సీ కమిషన్ ఆలస్యము, ఐఆర్ డిమాండు. సో, పీఆర్సీ కమిషన్ ఏర్పాటులో జరుగుతున్న జాప్యం కూడా ఉద్యోగుల్లో ఆగ్రహాన్ని పెంచుతోంది. ఇప్పటికే 2 సంవత్సరాలకు పైగా పీఆర్సీ కమిషన్ ఆలస్యమైన నేపథ్యంలో మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో కమిషన్ చైర్మన్‌గా నియమితులైన మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రభుత్వం మారిన తర్వాత అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజీనామా చేయటం, ఆ తర్వాత ఈ వ్యవహారంలో ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఉద్యోగుల్లో అసహనం నెలకొంది. పీఆర్సీ కమిషన్‌ను త్వరగా నియమించి దాని నివేదికను వెలువడేలోగా ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు ఈ సమావేశంలో గట్టిగా కోరుతున్నాయి. అరియర్స్ విడుదల, సమగ్ర పరిష్కారాన్ని కోరుతున్న ఉద్యోగులు డీఏలు, పీఆర్సీతో పాటుగా ఉద్యోగులకు రావాల్సిన అరియర్స్‌ను కూడా వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఆర్థికపరమైన అన్ని అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. పీఆర్సీ కమిషన్‌ను వెంటనే వేసి చైర్మన్‌ను నియమించి కమిషన్ ఏర్పాటు చేయాలనైతే ఆలోగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ మేరకు 2 సంవత్సరాలకు పైగా ఆలస్యమైనందువలన ఐఆర్ ఇవ్వాలని వారు పట్టుబడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి చొరవ ఆలస్యంగా ప్రారంభమైన సమావేశం. ఉద్యోగ సంఘాల నుండి అనేక విజ్ఞప్తులు, ప్రెస్ మీట్ల ద్వారా ప్రస్తుతానికి ప్రభుత్వానికి విన్నవించుకున్న తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని గుర్తించారు. మరింత ఆలస్యం చేస్తే ఉద్యోగుల్లో అసహనం పెరిగిపోయే అవకాశం ఉందని భావించి మంత్రులను ఈరోజు సమావేశం ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించారు. అయితే మంత్రులు, ఉన్నతాధికారులు దాదాపు 40 నిమిషాలు ఆలస్యంగా రావడంతో సమావేశం కూడా ఆలస్యంగానే ప్రారంభమైంది. ప్రస్తుతానికి ఈ సమావేశంలో ప్రధానమైనటువంటి ఆర్థిక అంశాలపైనే చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. మరికొద్ది సేపట్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగుల డిమాండ్‌లు నెరవేరుతాయా లేదా అనేది మరి వేచి చూడాలి. మరి కాసేపట్లో తెలియనుంది ఫ్రెండ్స్.